తిరుపతిలో బోమన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపణలు చేశారు. స్వర్ణముఖి నది సమీపంలోని సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల స్థలాన్ని బోమన కబ్జా చేశారని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, లేదంటే తన సవాలు స్వీకరించి చర్చకు రావాలంటున్న పట్టాభిరామ్తో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సిటీ తిరుపతిలో ఇప్పుడు దళిత యువకుడిపై చేసినటువంటి దాడిని ఖండిస్తూ అనేకంగా అయితే సంఘాలు ఏదైతే గిరిజన సంఘాలు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ ప్రెస్ మీట్ మరి పట్టాభి గారు హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. త్వరలో బోమన అరెస్ట్ అవబోతున్నాడు అంటూ కూడా సరే హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే. సార్, ఎలాంటి ఆధారాలతో బోమన అరెస్ట్ కాబోతుందని చెప్పగలుగుతారు? ఇవాళ నేను మీడియా సమావేశంలో అనేక అంశాలు సర్వే నంబర్లతో సహా చెప్పి బోమన స్వర్ణముఖి నదీ గర్భంలో 9 ఎకరాలు ఏ రకంగా కబ్జా చేశాడనేది చెప్పా. దానికి జవాబు చెప్పమనండి. ధైర్యం ఉంటే రమ్మనండి, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి వెళ్తాం. ప్రూవ్ చేయమనండి. నేను 9 ఎకరాలు నేను కబ్జా చేయలేదని ప్రూవ్ చేయమనండి. కాబట్టి ఇట్లా నేను మాట్లాడినటువంటి ప్రతి అంశం, టీడీఆర్ బాండ్ స్కాము, విజిలెన్స్ ఎంక్వైరీ వేసాం, రిపోర్ట్ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది. మాస్టర్ ప్లాన్ పేరుతో ఇతను కుమారుడు చేసినటువంటి కుంభకోణం, అదేవిధంగా ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దళిత పెద్ద పవన్ కిడ్నాప్, అనిల్ రెడ్డి ఎవరు, జగ్గారెడ్డి ఎవరు, దినేష్ ఎవరు, ఈ ఊళ్ళో ఎవరినైనా చెప్తారు సార్ బోమన దొడ్లో మనుషులు సార్ వాళ్ళందరూ అని చెప్పి. వాళ్లే కదా మరి ఒక దళిత బిడ్డను చిత్రహింసలు గురి చేసింది. మరి దానిపైన ఎందుకు మాట్లాడు? అతన్ని బెదిరించి మళ్ళీ అతనితో మాట్లాడించినటువంటి విషయాలు కూడా వాళ్ళు పవన్ చెప్పాడు. నా మెడ మీద కత్తి పెట్టి మాట్లాడిచ్చారా, నన్ను కొట్టింది జాలగా మళ్ళీ నాతోనే తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తారు, తప్పుడు స్టేట్మెంట్స్ ఇప్పించారని చెప్పి. ఇవన్నీ ఇట్లా. అదేవిధంగా దొంగ ఓట్లు కుంభకోణం ఆ రోజున బై ఎలక్షన్ సందర్భంగా జరిగింది. ఎలక్షన్ కమిషనే నిర్ధారించింది. అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏమేం చేశారు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఏది మాట్లాడినా దానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక ఎవిడెన్సు, ఒక ఆధారం ఉంటుంది. వాళ్ళలాగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసే పరిస్థితి మాకు లేదు. అందుకనే ఇవాళ తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో బోమన లాంటి చీడ పురుగులకి స్థానం లేదు. మేము ఈ నగరాన్ని పూర్తిగా కూడా ఇటువంటి చీడ పురుగులన్నింటినీ ఏరేసి ఇక్కడ ఆధ్యాత్మికత వెల్లువరిసే విధంగా మేము చర్యలు చేపట్టాం. అందుకనే వాళ్ళ యాక్షన్ కూడా గట్టిగా తీసుకుంటాం. మాస్టర్ ప్లాన్ రోడ్లో తిరుపతి ప్రజల కోసం వేసాము, దీంట్లో లాభాక్షనే లేదు, అయితే ఏదైనా అవినీతి జరుగుంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు కానీ బోమన్ అనేక సార్లు. ఇప్పుడు బోమన్ గారి కోరిక తీరుస్తాం, ఖచ్చితంగా తీరుస్తాం. ఇప్పుడు ఆయన కుమారుడికి జైల్లో కూర్చొని ఓసలు లెక్క పెట్టుకున్న వాళ్ళని కోరిక అంత బలంగా ఉన్నప్పుడు మేమెందుకు కాదంటామండి? ఇవాళ మాస్టర్ ప్లాన్ వేసింది తన ఖజానా నింపుకోవడానికి. బోమన మాస్టర్ ప్లాన్ తన జేబులు నింపుకోవడానికి మాస్టర్ ప్లాన్. ఇప్పుడు ఒక జెరాక్స్ షాప్ ఓనర్ అండి, ఏం వ్యాపారం చేసి సంపాదించాడు చెప్పమనండి? చైర్మన్గా ఉన్నప్పుడు 21 ఆస్తులు కొన్నాడు, కాదని చెప్పమనండి? మేము అన్నీ కాగితాల మీద ఉన్న విషయాలు మాట్లాడుతూ ఉన్నామండి. వాళ్ళు బోమన్లాగా ఏది పడితే అది గాలి మాటలు మాట్లాడే పరిస్థితి మాకు లేదు. మేము అటువంటి వ్యక్తులం కాదు. కాబట్టి ఇవాళ బోమనకు సంబంధించినటువంటి అతని పాపాల చిట్టా చదివి వినిపించా, ఇంకా చాలా ఉన్నాయి. అతను ఇవాళ స్వేచ్ఛగా ఇవాళ ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ఏం లేదు, పెట్టమనండి. సాయంత్రం మీడియా సమావేశం పెట్టి రమ్మనండి. నేను కూడా స్వర్ణముఖి నది ఆయన స్థలంలోకి వెళ్దాం అని రమ్మనండి, పిలవమనండి. మీరు ఇప్పుడు ఏదైతే ఆయన్ని సిద్ధంగా ఉండాలని స్వీకరిస్తున్నారు సార్, తెలుస్తున్నారా? ఇప్పుడు బోమనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. బోమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అవినయ్ రెడ్డి, ఇక వాళ్ళు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు చేసినటువంటి పాపాలు ఏదో రోజు పండితే కదండి. మేము పాపాలు చేసుకుంటూ పోతామంటే వాళ్ళు స్వామివారి సన్నిధిలో ఉన్నామండి. తిరుపతి అంటే ఏంటి? ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నాం. కొద్దిగా ఆ భయం అనేది ఉండాలి. అరే స్వామివారి సన్నిధిలో ఉన్నాం, నీతిగా ఉందాం, నిజాయితీగా ఉందాం అన్న భయం ఉండాలి కదా. ఆ భయం లేకుండా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే స్వామివారి ఆగ్రహానికి గురవుతారు. అందుకనే 60,000 ఓట్లతో ఓడిపోయాడు. ఇవాళ భగవంతుని స్క్రిప్టు, జరిగేదంతా కూడా భగవంతుని స్క్రిప్టే. కాబట్టి ఆ స్వామివారి దిశాని ఆయన డైరెక్షన్లో ఇవాళ ఆయన ఏది కోరుకుంటే జరుగుతుంది. స్వామివారు ఎప్పుడు కూడా పాపాత్ములని శిక్షించాలనే కోరుకుంటారు. కాబట్టి అదే జరుగుతూ ఉంది. ఏదైతే తిరుపతిలో జరిగిన టీఆర్డీ బాండ్లు కుంభకోణం కావచ్చు, అదేవిధంగా దొంగ ఓట్లు ఏదైతే బోమన అవినయ్ రెడ్డి ప్రోత్సహించాడనేసి కూడా సరే పట్టాభి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద బోమన కుటుంబానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. త్వరలోనే వాళ్ళ అరెస్టులు అయితే తప్పకుండా ఉంటాయి. టీడీఆర్ బాండ్లో కుంభకోణం జరిగింది. అదేవిధంగా దళిత యువకుడిపై అయితే బోమన అనుచరులుగా ఉన్నటువంటి అనిల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు. దీని వెనకాల బోమన కుటుంబం అయితే బోమన కుటుంబానికి సంబంధించిన హస్తం ఉందంటూ కూడా సరే పట్టాభి చెప్తున్నారు పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుపతి వేదికగా
తిరుపతి వేదికగా బోమన కరుణాకర్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో స్వర్ణముఖి నదికి సమీపంలో ఉన్నటువంటి ఈ గర్భాన్ని కూడా సరే కబ్జా చేసిన ఘనత ఏదైతే బోమన కరుణాకర్ రెడ్డిది. ఛాలెంజ్ విసురుతున్నాను, సిద్ధంగా ఉంటే ఇవాళ సాయంత్రమే ప్రెస్ మీట్ పెడితే నేను కూడా వస్తానంటూ కూడా సరే ఆయన ఛాలెంజ్ విసిరిన పరిస్థితి అయితే కూడా ఉంది. చూడాలి రాజకీయ వేడి ఏ విధంగా తిరుపతిలో రాజుకుంటుందో మరి. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.